అత్తమ్మ ఏంటి వినాయక చవితికి పాశం తిన్నాం కానీ వినాయక చవితి అయిపోతుంది కదా, పాశం చేసుకుందాం. ఇది బాగా కోరికలు ఉంటాయి కూడా. చేసుకుందాం చేద్దాంలే. నేను పిండి తడుపుతా. తడుపు తీసుకురా, నేను చేస్తా. తాలకాలు చేసి కమ్మగా తిందు అప్పుడు. ఓకే, థ్యాంక్ యూ అత్తమ్మ. ఫస్ట్ ఇవి తాలకాలు వేసుకుంటాం కదా, మనం వీళ్ళకి అట్లనే పాశం ఎట్లా వేసుకోవాలి చూపిద్దాం. చూపెడదాం. వాటర్ పోసుకోవాలి. ఓకే, బెల్లం వేసుకోవాలి. మసులుతుంది కదా బెల్లము, ఇది వేసేసేయాలి. కాల్చుకున్న ఈ తాలకాలు వేసేయాలి. ఇది అడుగు అంటకుండా చూసుకునే బాధ్యత నాదనమాట. కొబ్బరి పొడి, కొబ్బరి గీక్కొని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఈ సోంపు, ఇవి గసగసాలు. ఇది పిండి కొద్దిగా నీళ్ళలా కలుపుకొని పోస్తే మంచిగా అవుతుంది అనమాట. లూజ్ లూజ్గా కాకుండా ఉంటుంది. ఇట్లా కలుపుకుంటూనే ఉండాలి గట్టి పడేదాకా. చూస్తుంటే ఊరిలో వస్తున్నాయి. ఇప్పుడే తినాలనిపిస్తుంది కదా. మీరు కూడా చేసుకోండి. ఇది చూసి టేస్ట్ ఎట్లుందో మాకు కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సూపర్ ఉంది అత్తమ్మ.